ఇగ్నిషన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా హ్యాండిల్ తిప్పుతుంటే. ఒక 20 days బ్యాక్ ఈ మధ్యలో నాకు 2 సార్లు మేజర్ యాక్సిడెంట్ అవ్వాల్సింది. దానివల్ల నాకు కార్ యాక్సిడెంట్ అయినాక మళ్ళీ బైక్ యాక్సిడెంట్ కూడా అయ్యేది, లేకపోతే గట్టిగా తలిగేది వెనక నుంచి. ఉంది ప్రాబ్లం, ఉందని ఒప్పుకోక ఏం చేస్తారు. కానీ హలో, గుడ్ ఈవినింగ్. నిన్న ఒక రీల్ పోస్ట్ చేశాను, నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను యూట్యూబ్లో. చూస్తుంటే ఇగ్నిషన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా హ్యాండిల్ తిప్పుతుంటే. సో దానికోసము నేను ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్తున్నాను. మన వనస్థలిపురం టారస్ మోటార్స్ ఫోన్ చేసింది. లాస్ట్ వీకే కాల్ చేసి తీసుకురమ్మన్నారు. వైరింగ్ ఏదో కట్ అయి ఉంటుంది అని చెప్పండి. బట్ నాకు వైరింగ్ కట్ అయినట్టుగా అనిపించలేదు. వైరింగ్ కట్ అయితే కట్ అవ్వాలంటే దానికి ఏదో పైనుంచి ఒత్తిడి జరగాలి కదా. ఊరికనే వైరింగ్ ఎట్లా కట్ అవుతుంది, అది నా కాన్సెప్ట్. నేను ఇక్కడ చిన్న పని మీద వచ్చిన దిల్సుఖ్ నగర్కి, ఇక్కడ నుంచి వెళ్తున్నా. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే, ఒక 20 days బ్యాక్ అంతకుముందు నేను ఒక 15-20 days బండి తీయలేదు, అసలు కవర్ వేసి ఉండే. 20 days బ్యాక్ తీద్దామని చెప్పేసి బండికి కీ ఆన్ చేయంగానే కొంచెం హ్యాండ్ రైట్గా వెళ్ళేసరికి ఇగ్నిషన్ ఇట్లా ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది, ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. ఏంది లూజ్ కాంటాక్ట్ అయిందా అనుకున్నా. స్టార్ట్ చేసిన వెహికల్ స్టార్ట్ చేసి బండి మూవ్ చేద్దాం అనేసరికి మళ్ళీ ఆఫ్ అయిపోయింది బండి. మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా. అట్లా కాసేపు, సారీ ఫర్ దట్, కాసేపు ఇబ్బంది అయింది. ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, మనకి సైడ్ స్టాండ్ స్విచ్ ఉంటుంది కదా, జనరల్గా ప్రాబ్లం అదే వస్తుంది. సో దాని మీదే పోయింది నాకు ఆలోచన. సో సైడ్ స్టాండ్ వేసి తీసి ఒక 4-5 సార్లు దాన్ని తన్ని ఏదో చేశాను. మేము ఇది ఇగ్నిషన్ సెట్ అయింది. అయితే నేను సైడ్ స్టాండ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, స్విచ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అనేసి ఇంకా ఆ రోజు వదిలేసా. 2-3 days తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో మా పేరెంట్స్ ఉండే దగ్గరికి వెళ్ళి ఉంటే, అక్కడ నుంచి వెహికల్ తీసేటప్పుడు సేమ్, అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. అక్కడ కంటిన్యూ ఇట్లా హ్యాండిల్ మూవ్ చేస్తుంటే ఆన్ ఆఫ్ అవుతూ ఉండే. అప్పుడు అర్థమైంది నాకు, ఇది సైడ్ స్టాండ్ ప్రాబ్లం కాదు, హ్యాండిల్ కదిలిస్తే ఆఫ్ అవుతుంది. సో హ్యాండిల్ కింద నుంచి ఉండే మెయిన్ వైరింగ్లో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, లూజ్ కాంటాక్ట్ అని చెప్పి అనుకున్నా. ఇంకా యూట్యూబ్లో, ఇంటర్నెట్లో మొత్తం వెతికా ఈ పర్టికులర్ ప్రాబ్లం కోసం. ఎక్కడ నాకు ప్రాబ్లం ఎవరు ఉన్నట్టుగా ఆయన పోస్ట్ చేసిన వీడియోస్ ఎక్కడ కనిపించలేదు. సో ఇక తర్వాత నాకు ఒక 10 days కొంచెం బిజీ ఉండే. బిజీ అంటే మాకు ఒక యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయ్యింది. అది ఇంకొక వీడియోలో చెప్తా, దాని గురించి ఆ కార్ వీడియోని తీస్తా. ఆ హడావిడిలో ఉండి నేను కొంచెము ఊరెళ్ళి రావడం చేయడం, కొంచెం దాంట్లో ఉండి నేను రాయల్ ఎన్ఫీల్డ్కి తీసుకుపోలేదు బండి. మొన్న 4-5 days బ్యాక్ ఒకసారి ఇట్లనే మధ్యాహ్నం టైంలో మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంటే, హార్డ్లీ 3 kilometers 3.5 kilometers ఉంటుంది నా ప్లేస్ నుంచి మా పేరెంట్స్ ప్లేస్. ఆ 3.5 kilometers 5 to 6 times ఇట్లా బండి ఆఫ్ అయింది. కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. ఏమంటే రాయల్ ఎన్ఫీల్డ్లో కాల్ చేసా సర్వీస్ మేనేజర్కి. మన టారస్లో, వనస్థలిపురం టారస్లో మురళి అని ఉన్నాడు, ఆ అబ్బాయికి కాల్ చేసా. ఇట్లా అవుతుంది, హ్యాండిల్ రైట్ టర్న్ అయినప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది అని చెప్తే, వైరింగ్ ఏదైనా కట్ అయి ఉండొచ్చు, సో తీసుకురండి సార్ చూద్దామన్నాడు. బట్ నాకెందుకు కట్ అయిన వర్డ్ నన్ను సాటిస్ఫై చేయలేదు. ఏదైనా కట్ అవ్వాలంటే ఎక్స్టర్నల్
సోర్స్ ఏదైనా దాని మీద యాక్ట్ చేయాలి కదా, దానిపైన లోడ్ పడాలి, ప్రెస్ అవ్వాలి, లేదా ఏదైనా రాడ్ బయట ఏదో ఒకటి అవ్వాలి. సో ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత నేనే ఇగ్నిషన్ బ్యారల్ దగ్గర వైరింగ్ ఎక్కడి నుంచి పోతుంది ఏందని చెక్ చేసుకొని చూస్తే ఆ ఇగ్నిషన్ బ్యారల్ కింద ఉండే వైర్ ఏదైతే ఉందో అది ఇట్లా వేలుతో పట్టుకొని లైట్గా కదిలిస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని కదిలిస్తే ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ ఇట్లా పట్టుకొని దాన్ని మూవ్ చేస్తున్నట్టు చేస్తే అది ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది అన్నట్టు. సేమ్ సినారియో ఏదైతే మనకి హ్యాండిల్ తిప్పినప్పుడు లేదా పార్కింగ్లో తీసుకోవడం అవుతుందో సేమ్ సినారియో. ఇంకా అది నాకు కన్ఫర్మ్ అయింది ప్రాబ్లమ్ ఇదే అనేసి. ఇక దాన్ని కంప్లీట్ ఇగ్నిషన్ బ్యారల్ మొత్తం మారుస్తారా, కింద దానికి వచ్చే కప్లర్ యూనిట్ ఏదైతే పవర్ అవుట్పుట్ యూనిట్ ఉంటుందో బ్యారల్ స్విచ్ నుంచి అది మారుస్తారా చూడాలి. కార్లకు అయితే జనరల్గా ఇగ్నిషన్ స్విచ్ ఉంటుంది, ఇగ్నిషన్ కీ బ్యారల్ వెనకాల ఇగ్నిషన్ స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్లో ప్రాబ్లం వస్తుంది, స్విచ్ మారుస్తాము. బట్ దీనికి ఎట్లా ఉంది, వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్లా డిజైన్ చేసిందనేది మనకు తెలియదు కదా. దాన్ని స్విచ్ కీ బ్యారల్తో ఇంక్లూడ్ చేస్తారా, సపరేట్గా ఆ స్విచ్ కీ బ్యారల్ వెనకాల పెట్టారనేది మనం చూడాలి ఒకసారి. వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది, అసలు ఓపెన్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది. ఇంకా మీన్వైల్ ఈ మధ్యలో నాకు 2 సార్లు మేజర్ యాక్సిడెంటే అవ్వాల్సింది దానివల్ల. ఒకసారి చిన్న ఘాట్ రోడ్ నియర్ బై, కొంచెం స్టీపే ఉంది. నేను 3rd గేర్లోనే 2nd గేర్లో ఉన్నా, అరౌండ్ 40 స్పీడ్లో క్లైమ్ చేస్తున్నా. నా వెనకాల ఒక బైక్ 2 బైక్స్ దూరంలో ఒక బొలెరో ఉంది. సడన్గా నా వెహికల్ అది ఇగ్నిషన్ ఆఫ్ అయిపోయి వెహికల్ ఆఫ్ అయిపోయింది. సో మొమెంటమ్ కంప్లీట్గా జీరో అయిపోతుంది కదా, ఇంక పవర్ ఆఫ్ అయిపోయేసరికి బండి ఎక్దమ్ అట్లా ఆగిపోయినట్టు అయిపోయింది. గేర్లో ఉంటాం కదా, ఐ థింక్ 2nd గేర్లో ఉన్నట్టున్నా. 2nd గేర్లో 30-35 స్పీడ్లో కూస్తున్నా బండి. సడన్గా ఆఫ్ అయ్యేసరికి బండి ఆల్ ఆఫ్ సడన్ జీరోకి వచ్చేటట్టుగా అయిపోయేసరికి పాపం ఆయన బ్రేక్ వేసుకొని కంట్రోల్ చేస్తున్నాడు, లేకపోతే గట్టిగా తలిగేది వెనక నుంచి. ఆయన ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నాడు, మేనేజ్ చేసుకున్నాడు, మనం సేఫ్ అయిపోయినాము. అదే కొత్త డ్రైవర్స్ ఎవరైనా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి కుదేవాడు, అదొక ఎక్స్ట్రా డ్యామేజ్ అయ్యేది. నా కార్ యాక్సిడెంట్ అయినాక మళ్ళీ బైక్ యాక్సిడెంట్ కూడా అయ్యేది. ఇక నిన్న నైట్ ఇట్లనే కాలనీ రోడ్స్లో ఇట్లా యూటర్న్ చేసుకుంటున్నా. ఇంటి ముందే ఫస్ట్ గేర్లో వేసుకొని యూటర్న్ తీసుకొని ఆల్మోస్ట్ యూటర్న్ ఎండింగ్లో రాగానే క్లచ్ వదిలేసి యాక్సిలేట్ చేస్తాం కదా, ఆ టైంలో ఆఫ్ అయిపోయింది. బండి కంప్లీట్ స్ట్రైట్ అవ్వలేదు, కొంచెం బెండే ఉంది, ఇట్లా టర్న్ అవుతుంది, ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది ఆ కర్వేచర్లో. ఎప్పుడైతే నేను యాక్సిలేటర్ ఇచ్చే మూమెంట్ ఉంటుందో ఆఫ్ అయిపోయి డెడ్ అయింది. సో ఆ వెయిట్ బ్యాలెన్స్ ఒక సైడ్ ఉంటుంది కదా, ఇంకా అది లక్కీలు పడుతూ బచాయించినా పడలేదు. దేవుడి దయవల్ల ఈ బండి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కింద పడలేదు. మన ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎక్స్టర్నల్ సోర్సెస్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల బళ్ళు పడుతూనే ఉంటాయి. ఎప్పుడు నేను తోపు ఇన్ని సంవత్సరాల నుంచి రైడ్ చేస్తున్నా కింద పడలే అని చెప్పను, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, ఎట్లా ఇది అవుతుంది అనేది మనం చెప్పలేము. అదే ఇంక ఇప్పుడు తీసుకెళ్తున్నా. మన రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ అయితే ఇంక అది ఇప్పటిదాకా సాల్వ్ అవ్వలేదు. ఇక అబ్బాయి కంపెనీ వాళ్ళు ఇంకేం రిప్లై ఇస్తలేరు, వాళ్ళు ఏం చెప్తలేరు అంటున్నాడు. నాకు అది ఎందుకో కొంచెం అర్థం కావట్లా, కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి అనేది. ఇంకా ఇప్పుడైతే ముందు ఇగ్నిషన్ బ్యారల్ ఇష్యూ సాల్వ్ చేసుకొని ఒక చిన్న ట్రిప్ వెళ్ళాలి. కొంచెం నాకు కార్ యాక్సిడెంట్ది ఒక కేసు ఉంది, అది కొంచెం ఆ పోలీస్ స్టేషన్ మెస్ అంతా క్లియర్ అయిపోతే ట్రిప్ వెళ్ళాలి. మీన్వైల్ టైం ఉంటే మన ఎర్రగడ్డలో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ కంపెనీ ఆపరేటెడ్ సర్వీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తారు రైట్ సైడ్ పుల్లింగ్ కోసం. యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఇంతకుముందు అసలు కాల్ చేసిన నేను సర్వీస్ బుకింగ్ కోసం, అపాయింట్మెంట్ కోసం, అట్లా రైట్ సైడ్ పుల్లింగ్ ఉందని చెప్పి. సర్వీస్ మేనేజర్ని అడిగి మళ్ళీ మీకు అపాయింట్మెంట్ ఎప్పుడనేది కాల్ చేస్తామండి అన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు కాల్ ఇప్పటిదాకా కాల్ చేయలేదు. ఆల్మోస్ట్ అది కూడా 2 నెలలు అయిపోయింది.
ఈ మధ్యలో వీళ్ళు టారస్ వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేస్తామన్నారు. వారం రోజులు పెట్టుకున్నారు బండి, నెల కాదండి, వారం రోజులు 9 days ఏమో పెట్టుకున్నారు. బాగానే ఒక 200 kilometers దాకా ట్రయల్ కొట్టారు. బట్ దే కుడెంట్ సాల్వ్ ద ఇష్యూ. అది ఎక్స్పర్టీస్ లోపమా, కంపెనీ సపోర్ట్ లోపమా? ఎందుకంటే వేరే యూట్యూబ్ ఛానల్స్లో, వేరే యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నా కదా, నార్త్ ఇండియాకి సంబంధించిన ఢిల్లీ, హర్యానా అటు సైడ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. అక్కడ డీలర్షిప్స్ చేస్తున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. కంపెనీ నుంచి ఎస్ఓపి కూడా ఉందని చెప్పేసి విన్నా. బట్ ఒక వీడియోలో చూశారు, ఒక షార్ట్లో ఒక ఎస్ఓపి ఉంది రైట్ పుల్లింగ్ కోసం అని. వీళ్ళకి కూడా చెప్పిన అదే విషయము. వీళ్ళు కూడా ఎస్ఓపి ఉందని యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ ఏమో చూస్తామన్నారు, బట్ 2 days తర్వాత ఎస్ఓపి ఉందని యాక్సెప్ట్ చేశారు. ఎస్ఓపి ప్రకారం చేసామని కూడా అంటున్నారు. బట్ ప్రాబ్లం అయితే నాకు సాల్వ్ అవ్వలేదు. మేబీ ఇక్కడ వీళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు, అంటే కంపెనీ తరపున అంత ప్రాపర్గా ఇవ్వట్లేరా, వీళ్ళ పట్టించుకోవటం లేరా అనేది నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. నేను బీయింగ్ టెక్నికల్ పర్సన్, నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి ఇగ్నిషన్ దాన్ని ఇప్పుడు సెట్ చేసుకున్న ప్రాబ్లం రాకుండా. కొత్త వాళ్ళు అయితే ఇంకా 2-3 kilometers ఒకసారి బండి ఆగుతా, కిలోమీటర్కి 10 సార్లు ఆగుతూ ఉంటుంది. ఎట్లా సెట్ చేసుకోవాలో తెలియని వాళ్ళకైతే నేను షార్ట్లో చూపించిన అది ఎక్కడ ఏ వైరింగ్ ప్రాబ్లం వస్తుంది అని. ఆ షార్ట్ చూడండి ఆ ఛానల్లో. ఆ వైర్ని కొంచెం ఇట్లా లోపలికి గట్టిగా 2 వేలతో పట్టుకొని లోపలికి వచ్చినట్టు చేస్తే 90% ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం రావట్లేదు. ఆ వైర్ మళ్ళీ ఏదైనా కదిలితే లేదా మనం కదిలిస్తే తప్ప. వెళ్దాం మనం వర్క్షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమంటారో చూద్దాం. వాళ్ళకు కూడా చూపిద్దాం ప్రాబ్లం. చూపించినాక వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం, అక్కడికి వెళ్ళి చూద్దాం. అంటే మనం వచ్చేసినాము అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ స్టేషన్ దగ్గరికి. ఇక మనం వచ్చేసినాం ఇక్కడికి, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ స్టేషన్, వనస్థలిపురం టారస్ మోటార్స్కి. ఇక్కడ కలుద్దాం ఆ అబ్బాయిని. మురళి ఉన్నాడా? వెళ్దాం లోపలికి వెళ్ళి. मुरली का है? मुरली 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 మనకు ప్రాబ్లం వచ్చేసి దీంట్లో ఉంది. ఇదే వైరింగ్. ఈ వైరింగ్ ఇట్లా కదిలించినప్పుడు చూడండి, మీకు కనిపిస్తుంది కదా, పోయింది, ఆఫ్ అయింది, ఆన్ అయింది మళ్ళీ. సో రన్నింగ్లో స్టీరింగ్ హ్యాండిల్ కదిలినప్పుడు అది ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. లాక్ సెట్ ప్రాబ్లం. లాక్ సెట్ ఉంటే మార్చేద్దాము. యూఎస్ఆర్లో ఒక స్టాక్లో అన్నాడు. లెట్స్ సీ, గెట్ బ్యాక్ టు యూ. ఇదే ఆ లాక్ సెట్ 2795 ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్, మన ఇగ్నిషన్ బ్యారెల్, ఇంకా మన సీట్ సైడ్ ఓపెన్ చేసే లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ 3 మార్చారు. అండ్ కంప్లీట్గా మనకి వారంటీలోనే ఇచ్చారు. కంప్లీట్గా 0 పేమెంట్. 1.5 hour పట్టింది మొత్తం చేయడానికి. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు రీప్లేస్ చేయలేదంటే ఇదే ఫస్ట్ టైం. హిమాలయన్లో ప్రాబ్లం రావడం కానీ రీప్లేస్ చేయడం కానీ.
ప్రస్తుతం వెహికల్ కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ కీ సెట్ మార్చారు. ఈ మిషన్ బ్యారల్, ఈ 2 కొత్త కీస్, పాత 2 కీస్ తీసేసుకున్నారు. కంప్లీట్ ట్యాంక్ లాక్ కిట్ అండ్ సైడ్ మన సీట్ ఓపెన్ చేసే లాక్. సో ఈ 3 రీప్లేస్ చేసేసి అండర్ వారంటీ. సంథింగ్ అరౌండ్ 2800 ఏదో ఉంది దాని కాస్ట్. అంటే 1 అవర్ దాకా పట్టింది టైం, మోర్ దెన్ 1 అవర్ పట్టినట్టుంది. ఈరోజు కాదు అన్నారు ఫస్ట్. ఈ అబ్బాయి మార్చిండు చిన్న అని, నైస్ గా. బాచినా ఈరోజు పెట్టేసి రేపు మధ్యాహ్నం తీసుకోండి అన్నారు. నేను కొంచెం ప్రెజర్ చేసి లేదు నాకు కావాలి బండి అని చెప్పి మురళీ సర్వీస్ మేనేజర్ ఉన్నాడు కదా, అబ్బాయిని కొంచెం ప్రెజరైజ్ చేస్తూ ఇమీడియట్గా ఇనిషియేటివ్ తీసుకొని రీప్లేస్ చేయించేసారు మొత్తం. లక్కీగా ఏంటంటే పార్ట్ స్టాక్లో ఉంది, ఒకటే పీస్ ఉండే స్టాక్లో, బట్ స్టాక్లో ఉండే వాళ్ళు మార్చేసారు. కూల్ డ్రింక్ తాగి రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్దాం. మనం ఇప్పుడు మన కీ సెట్ మొత్తం అంతా వారంటీలో మార్పించుకొని రిటర్న్ వెళ్తున్నాము. మంచి సర్వీస్ ఇచ్చారు. స్పాంటేనియస్గా అప్పటిదప్పుడు మార్చి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు వెహికల్. మనం రిక్వెస్ట్ చేసాం ఏమంటే కావాలని చెప్పి, బట్ మనం అడిగినంత మాత్రం వాళ్ళు చేయాలని లేదు కదా. యాక్చువల్లీ వాళ్ళు మెయిల్ పెడితే నెక్స్ట్ డే ఎప్పుడో వాళ్ళకి రిప్లై ఇస్తారంట వారంటీ కోసము. అయితే మురళి అలా ఆర్ఎస్ఎన్కి కాల్ చేసి మాట్లాడి ఇమీడియట్గా రీప్లేస్ చేయించిండు. దట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. మీరు ఎవరన్నా రాయల్ ఎన్ఫీల్డ్ వనస్థలపురం టారస్ మోటార్స్కి సర్వీస్కి వెళ్తే యూ కెన్ మీట్ మురళీ, సర్వీస్ మేనేజర్. వెరీ ఫ్రెండ్లీ గా, సిచ్యువేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. నా రిఫరెన్స్ తీసుకోవచ్చు, ఇట్లా రుద్రా ట్రయల్స్ అని చెప్పవచ్చు. శివ అని నా పేరు చెప్పొచ్చు, గుర్తుపడతాడని అనుకుంటున్నా. అండ్ మన రైట్ పుల్లింగ్ ఇష్యూ గురించి కూడా ఈరోజు మళ్ళీ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మన వెహికల్ రిపేర్ చేశాడు కదా చిన్న అనే టెక్నీషియన్, ఆ అబ్బాయితో కూడా మురళి డిస్కస్ చేశాడు. ఆ అబ్బాయి మళ్ళీ టెస్ట్ డ్రైవ్ చేశాడు, చూశాడు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మళ్ళీ రీకన్ఫర్మ్ కూడా చేశారు. ఉంది ప్రాబ్లం ఉందని ఒప్పుకోక ఏం చేస్తారు, కానీ తప్పదు కదా. వాళ్ళు ఒకసారి ఆ అబ్బాయి ఎస్ఓపి మొత్తం మళ్ళీ అంటే కంపెనీ నుంచి వాళ్ళకు ఒక డాక్యుమెంట్ వస్తుంది, ఈ ప్రాబ్లమ్కి ఇట్లా రిపేర్ చేయండి ప్రొసీజర్ ప్రకారంగా ఇది చేయండి అని చెప్పేసి, దాన్ని ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు. ఆ డాక్యుమెంట్ మొత్తము చదువుతాను, ఒక 2-3 డేస్ తర్వాత మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా తెచ్చి పెట్టండి, 1-2 డేస్ నేను రిజాల్వ్ చేయడం ట్రై చేద్దామని చెప్పేసి రీఅష్యూరెన్స్ ఇచ్చారు. దట్ వాజ్ నైస్. కంపెనీ రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు సంబంధం లేదు అని చేతులు ఎత్తేయకుండా they are trying to resolve the issue from their end. చూద్దాం, నాకు ఒక 2-3 రోజులు పనులు ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వీక్ కాల్ చేసి వాళ్ళు ఫ్రీ ఉన్నారంటే తీసుకొచ్చి వదిలిపెడతా వెహికల్. ఆ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నాకు అసలు ఈ బండిలో ఇంకెలాంటి ఇష్యూ లేదు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ విత్ దిస్ వెహికల్. The way it behaves, the way it responds, throttle response కానివ్వండి, సస్పెన్షన్ కానివ్వండి, మనెవరబిలిటీ కానివ్వండి. ఓన్లీ థింగ్ గేర్ షిఫ్టింగ్ ఒక్కటి కొంచెం అలవాటు అవ్వాలి. లో అండ్ టార్క్ కొంచెం తక్కువ కంపేర్ టు లాంగ్ స్ట్రోక్ ఇంజన్స్.
ఇది నియర్ స్క్వేర్ ఇంజన్. ఇది అంటే బోర్ అండ్ పిస్టన్ ట్రావెల్, బోర్ అండ్ స్ట్రోక్ లెంత్ నియర్ స్క్వేర్ అనమాట. ఇది నియర్ స్క్వేర్ ఇంజన్స్లో హై రవింగ్ ఉంటుంది. స్క్వేర్ ఇంజన్స్లో బేసిక్గా హై రెవల్యూషన్స్ ఉంటాయి, బట్ లో అండ్ టార్క్ తక్కువ ఉంటుంది. అదే లాంగ్ స్ట్రోక్ ఇంజన్స్ లైక్ మన బుల్లెట్, క్లాసిక్, మీటియార్ ఇవన్నీ స్ట్రోక్ ఎక్కువ ఉంటాయి అండ్ బోర్ డయామీటర్ అనేది తక్కువ ఉంటుంది. అవి లాంగ్ స్ట్రోక్ ఇంజన్స్ అంటారు. లాంగ్ స్ట్రోక్ ఇంజన్స్లో హై రెవల్యూషన్స్ తక్కువ ఉంటుంది, హై ఆర్పిఎం రీచ్ అవ్వవు, వైబ్రేషన్స్ ఉంటాయి. బట్ లో అండ్ టార్క్ చాలా బాగుంటుంది వాటిల్లో. అవి టార్కీ మెషిన్స్ అవి. సో ఈ యొక్క రైట్ సైడ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే సూపర్ హ్యాపీ విత్ దిస్ వెహికల్. ఇప్పుడు కూడా ఏదో అన్డూవబుల్ అనే టైం లేదు, మామూలుగా డ్రైవ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఎప్పుడన్నా హైవేలో కొంచెం స్ట్రెస్ అయ్యి ఒక 5-10 సెకండ్స్కో అట్లా చెయ్యి వదిలి పెడదామంటే మాత్రం అది పాసిబుల్ అవ్వట్లేదు. కంపల్సరీ ఒక్క చెయ్యి అన్న హ్యాండిల్ మీద ఉండాల్సిన పరిస్థితి. హ్యాండిల్ వదిలిపెట్టి నడపమనే ఉద్దేశం కాదు, బట్ ఎప్పుడన్నా కొంచెం రిలాక్స్ అండ్ లాంగ్ రన్లో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసినప్పుడు కొంచెం రైట్ షోల్డర్ మీద వెయిట్ పడుతుంది. సో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మోర్ దెన్ హ్యాపీ. ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కైండ్లీ డూ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. కొంచెం సపోర్ట్ చేయండి. ఏమన్నా ఇష్యూస్, డౌట్స్ ఉంటే కొంచెం కామెంట్స్లో చెప్పండి. నేను ఇంకెట్లా బెటర్ అప్గ్రేడ్ అవ్వాలని కూడా కామెంట్స్లో చెప్పండి. నేను అప్గ్రేడ్ చేంజ్ చేసుకుంటాను. నేను కొత్త వ్లాగింగ్కి. సో యువర్ సజెషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. హెల్ప్ మీ గ్రో. మీ కామెంట్స్, మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా పెద్ద మోటివేషన్ అవుతాయి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ సేఫ్ రైడ్, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.